నియంతకి ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ అనేది ఒక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అని ఒకటి ఉంటుంది. సింగిల్ పార్టీ, నో ఎలక్షన్, డిక్టేటర్. ఆయన తండ్రి తర్వాత ఆయన 2011లో అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆయన అణ్వస్త్రాల మీదే పెడతారు. కాబట్టి ఈ స్త్రీల విషయంలో ఏంటంటే చాలా దుర్భరమైన జీవితం. 14 సంవత్సరాలు మించింది. ఒకసారి ముందే వాళ్ళు సైన్యంలో యుద్ధ వీరులను పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి సేవలు చేయాలి, సెక్షువల్ వర్కర్స్గా మాట్లాడాలి. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ఉత్తర కొరియాకు డబ్బులు ఉండవు. దాని ఎంటైర్ స్త్రీల జీవితాలు ఏంటంటే వ్యభిచార కొమ్ము, దానివల్ల ఇన్కమ్ తెచ్చుకుంటారన్నమాట వాళ్ళు. వ్యభిచారం ద్వారా అంటే ప్రభుత్వం వ్యభిచారం చేపించే దర్శి ఉంటుంది. సైన్యానికి చేయడం ఒకప్పుడు పూర్వకాలం ఉండేటట్టు పెద్ద పెద్ద సామంత దారుణమైన రాజులు ఉన్నట్టు ఇది. ఇక సోషల్ మీడియాకు వస్తే ఏంటంటే అక్కడ నో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. వాక్ స్వాతంత్రాలు, ఎక్స్ప్రెషన్ ఇలాంటి ఏమీ ఉండవు. ఇంకోటి విషయం అంటే వాళ్ళ దేశ పౌరులు దేశంలో తిరగడానికే వీలు ఉండదు. ఒకవేళ వెళితే ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే చెప్పి వెళ్ళాలి, మళ్ళీ రాగానే చెప్పాలి నేను ఇక్కడికి వచ్చానని. ప్రతి దాని మీద నిఘా ఉంటుంది.